ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సంపూర్ణ అనే మహిళా ఏజెంట్ చేతిలో మోసపోయింది. పాల రవికుమార్ అనే ఏజెంట్ ద్వారా వెళ్లిన ఆమెకు చెప్పిన విధంగా ఉద్యోగం కల్పించలేదు. దీంతో తిరిగి స్వదేశానికి రావడానికి మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బాధితురాలు సెల్ఫీ వీడియో ద్వారా నర్సరావుపేట తెలుగు సేవా సమితి అధ్యక్షుడు గోదా రమేష్ ను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకుంది. తనను క్షేమంగా స్వదేశానికి రప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వేడుకుంది బాధితురాలు. రమేష్ గారు నమస్తే సార్. మీరు ఆపదలో ఉన్న వారికి, మస్కట్ దేశంలో ఉన్న వారికి సాయం చేస్తారని ఒక అక్క చెప్పారు సార్. మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది సార్. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. చంద్రబాబు నాయుడు గారు మీ నమస్తే సార్. నారా లోకేష్ గారు నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు నమస్తే సార్. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను హాస్టల్లో జాయిన్ చేసుకుని పిల్లల్ని ఏజెంట్లో మాటలు నమ్మి ఈ మస్కట్ దేశం వచ్చాను సార్. పని చేసుకుందామని బిడ్డలు పోషించుకోవడానికి. నా భర్త తాగుపోతు సార్. నాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు, చూసేవాళ్ళు లేరు సార్. నా అమ్మ ముసలిది సార్. అమ్మకప్ప చెప్పి పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసుకుని వచ్చాను సార్. ఇక్కడ రవణ అతను రప్పించుకొని కృష్ణ ఆవిడకి అమ్మేశాడు సార్ 1,00,000 రూపాయలకి. ఆవిడది 1